హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో ఈ మధ్యలో ఫుల్ వైరల్ అవుతుంది. సో ఇన్స్టాలో ఎటు స్క్రోల్ చేసినా నాకైతే ఆమెనే కనిపిస్తుంది అనమాట. సో ఈరోజు నా స్టూడియో ద్వారా మీ అందరినీ పరిచయం చేయబోతున్నా. సో తను ఎవరో కాదు, ప్రత్యూష అనమాట. సో నమస్తే అండి. నమస్తే. సో ఫస్ట్ నాకు ఒక డౌట్, చెప్పండి. సో ఏమని పిలవాలి మిమ్మల్ని? ఏమని పిలవాలి అంటున్నాను. ప్రత్యూష ఇంకా ఏమి అంతేనా? సో కింద కామెంట్లు ఎప్పుడన్నా డిఫరెంట్ వేలో వచ్చాయా? ఎందుకంటే మీకు ఆల్రెడీ మ్యారీడ్, సో 2 పిల్లలు. సో అంటే వాళ్ళని ఏమని పిలుస్తారు? ఆంటీ అంటారు, బట్ ప్లీజ్ డోంట్ యూస్ దట్. నార్మల్ ప్రత్యూష అని పిలవండి. ఓకే. సో కామెంట్లు వచ్చాయి ఎప్పుడైనా ఆంటీ ఆంటీ అని చెప్పి? వచ్చాయి, పాత వీడియోస్కి వచ్చాయి, ఇప్పుడు రావట్లేవు. సో ఆ కామెంట్ విన్నప్పుడు మీ ఫీల్ ఏంటి? అరే ఏంట్రా ఇది, ఆంటీ ఎందుకు యూజ్ చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది అంతే. సో వాస్తవంగా చెప్పండి, మరి ఆంటీ కాదా మీరు? ఇంకా సొసైటీ ప్రకారం వెళ్తే ఆంటీ. ఓకే చలో నడిద్దాం. సో ఓకే, అట్లా నడుస్తుంది అంటారు అంతే. సో ఫస్ట్ మీరు ఇన్స్టా ఎప్పుడు క్రియేట్ చేసుకున్నారు? రీల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యాక్చువల్లీ టిక్ టాక్ నుంచి నాకు వీడియోస్ చేయడం అలవాటు, పాత బ్యాచ్ నేను. అండ్ కమింగ్ టు ఇన్స్టా అంటే నాకు ఇంట్రెస్ట్ అనమాట వీడియోస్ తీయడము. అప్పుడప్పుడు ఫ్రీ టైంలో అలా ఫోన్ ముందు పెట్టుకొని చేస్తూ ఉంటుండే. బట్ తర్వాత ఫాలోవర్స్ పెరిగిన కొద్దీ కొంచెం ముందు ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి తీసేదాన్ని. తర్వాత కొంచెం మా హస్బెండ్ని లేకపోతే మా తమ్ముడో అలా హెల్ప్ చేస్తారు. ఇంకా వాళ్ళు ఒక బ్లాక్ శారీలో సమ్ హిట్ అయ్యాక ఇంకా అప్పటి నుంచి క్లిక్ అయినాయి. అప్పటి నుంచి ఇంకా ఫాలోవర్స్ వస్తూనే ఉన్నారు. అలా అలా కొనసాగుతుంది. సో టిక్ టాక్ నుంచి కూడా వీడియోస్ చేస్తున్నారు. టిక్ టాక్ లో ఎంతమంది ఉండే? టిక్ టాక్ లో 1000 అంతే. మరి నేను లాస్ట్ మంత్ నుంచి హిట్ అయ్యాను అంతే. ఒక సాంగ్ తో ఫుల్ వైరల్ అయిపోయింది. ఒక సాంగ్ అదే బ్లాక్ సారీలో సాంగ్ తోటి వైరల్ అయిపోయింది. రాముని కోసం ప్రాణాలు ఇస్తాను, అది కూడా ఫుల్ హిట్ అయింది. అది హిట్ అయింది. మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి కదా దాంట్లో. మిలియన్స్ ఏంటి అసలు ఆ స్టెప్? ఎక్స్పెక్టెడ్? అది అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది ఫ్లోలో చేసేసిన అంతే. అంటే బ్యాక్గ్రౌండ్ బాగుంది ఆ రోజు. ఇంకా అదే అయోధ్య ఇనాగ్రేషన్ ఉండే కదా, ఇంకా ఏమంటారు మంచిగా హిట్ అయిపోయింది. ఇంకా అట్లా లేచింది అంటూ. సో ఒకసారి నేను సాంగ్ పెడతా, ఒకసారి చేస్తావా? ఇప్పుడు మళ్ళీ ఆ ఎక్స్ప్రెషన్స్ వస్తాయో తెలీదు. ఒకసారి ట్రై అయితే చేద్దాం. చేద్దామా? ఇప్పుడు ఒకసారి పెడతా. సో ఒకసారి, ఎందుకంటే చాలా మంది తెలియాలి కదా మీరే అదని చెప్పి. అట్లా వస్తుందో రాదో తెలియదు. పర్లేదు, ట్రై చేయొచ్చు మనం. ట్రై అంటే అంటే సక్సెస్ అంటారు కదా. సో పెడుతున్నా. సో రెడీ. సో సూపర్, నిజంగా ఆ వీడియో కూడా ఫుల్ వైరల్ అయింది. సో ఏంటి ఆ ఎక్స్ప్రెషన్? యాక్చువల్లీ ఫ్లోలో వచ్చేస్తుంది. నేను పర్టికులర్ గా డాన్స్ ఎప్పుడు నేర్చుకోలేదు, ఏ వీడియోకి నేను నేర్చుకోలేదు డాన్స్. ఎవ్రీథింగ్ బియాన్ ఫ్లో అంతే. ఫ్లోలో వెళ్ళిపోయింది. సో ఇంకోటి అంటే స్టార్టింగ్ అడిగేస్తున్నా, అమ్మాయిలు కాబట్టి రీల్స్ చేసినా కూడా, టిక్ టాక్ చేసినా కూడా, సో వీడియోస్ చేసినా కూడా ప్రెజర్స్ ఉంటాయి ఫ్యామిలీ నుంచి కానీ, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కానీ. సో ఇంకా మీకు మ్యారీడ్ కాబట్టి ఇంకా ఎక్కువ ప్రెజర్స్ ఉంటాయి. సో అలాంటి ప్రెజర్స్ ఎప్పుడైనా మీ లైఫ్ లో? యాక్చువల్లీ సపోర్టివ్ హస్బెండ్ అండ్ సపోర్టివ్ ఇన్ లాస్ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు నన్ను ఏది చేసినా అబ్జెక్షన్ ఏం చేయరు. లైక్ వెదర్ ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా, లైక్ ఎలా అంటే చూస్ చేసుకుంది అంటే సొసైటీకి బాగుండాలి అట్లానే అనుకుంటారు తప్పితే నా ఇంట్రెస్ట్ ని వాళ్ళు ఎప్పుడు లాగ్ చేయరు. హస్బెండ్ అయినా సరే, మా ఇన్ లాస్ అయినా సరే. సో అంటే ఉంటారు కదా, అంటే మనం అడుగుతుంటే ఎవరో లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో అలాంటివి ఏమన్నా నెగటివ్ కామెంట్స్? నెగటివ్ కామెంట్స్ అంటే నెగటివ్ కామెంట్స్ ఇప్పటి వరకు ఏం రాలేవు. అందరూ కూడా పాజిటివ్ గానే చెప్తారు. అండ్ రీల్స్ ఏమంటారు, యాక్టింగ్ బాగుంది, సూపర్ రీల్స్, మంచి పాజిటివ్ కామెంట్స్ వచ్చాయి ఇప్పటి వరకు. నెగటివ్ అయితే ఏం రాలేవు. సో ఏం రాలేవు. సో కొలీగ్స్ కానీ? కొలీగ్స్ అట్లా ఏం లేదు. వాళ్ళు కూడా కొలీగ్స్ కూడా నాకు హెల్ప్ చేస్తారు షూట్ చేయడానికి. అవునా? ఓకే. ఆఫీస్ లో హెల్ప్ చేస్తారు. సో మీది లవ్ మ్యారేజ్ అని చెప్పి నేనైతే విన్నా. లవ్ మ్యారేజ్. సో ఎప్పుడైంది పెళ్లి? ఏంటి అది 2017 లో అయింది. ఏంటి ఆ లవ్ స్టోరీ? అంటే సంభాషణ స్టోరీలు ఏమైనా ఉన్నాయా? అలా ఏం లేదు కానీ ఇట్ వాస్ అరౌండ్ 6 years ఆఫ్ లవ్ స్టోరీ. మాది 6 years ఆఫ్ లవ్ స్టోరీ. అంటే ఫస్ట్ తను ప్రపోజ్ చేస్తాడా నువ్వు? ఆఫ్ కోర్స్ అబ్బాయిలే చేస్తారు. తనే ప్రపోజ్ చేసినాడు. మంచిగా ఇప్పటి వరకు అయితే వీఆర్ హ్యాపీ టుగెదర్. లైఫ్ లాంగ్ కూడా హ్యాపీగా ఉంటాము.
బట్ చాలా చూస్తున్నాను బయట లవ్ స్టోరీ, ఐ మీన్ లవ్ మ్యారేజ్ చేసుకొని విడిపోతున్నారు, అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకొని కూడా డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. దే ఆర్ నాట్ ఇన్ అ స్టేబుల్. సో అది కాకూడదు, అంటే ఆ అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్ అన్నీ ఉండాలి మ్యారేజ్ అయినప్పుడు. అది నేర్చుకున్నాను నేను నా మ్యారేజ్ లైఫ్ లో. సో 6 years లవ్ అంటున్నావు, ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా ఉంటే చెప్పారా? ఫస్ట్ ఎవరు చెప్పారు ఇంట్లో? లవ్ మ్యారేజ్ అంటే పెద్దలను ఒప్పించి చేసుకున్నారా లేకుంటే? అట్లా ఏం లేదు, అంటే చెప్పాను బట్ వాళ్ళు కొంచెం సపోర్ట్ చేయలేరు, ఇంకా ఇంట్లో సపోర్ట్ చేయలేరు. ఇంకా అలా అయిపోయింది ఇంకా ఫ్లోలో. తర్వాత మమ్మీ వాళ్ళు కలిసి చేశారు, ఇంకా ఇద్దరు కలిసి చేశారు. అంటే ఏం నేర్పించింది మీకు ఆ లవ్ స్టోరీ? లవ్ స్టోరీ ఏం నేర్పించిందంటే బాండింగ్, మంచి బాండింగ్. లైక్ ఎట్లా అంటే ఫస్ట్ లవ్ అనమాట. ఫస్ట్ లవ్ సో అట్లా ఫస్ట్ లవ్ కనెక్ట్ అయిపోయారు అంతే. సో తనలో నచ్చని క్వాలిటీ, మంచి క్వాలిటీ సింప్లిసిటీ. ఎంత ఎర్న్ చేసినా నార్మల్ పర్సన్ గా ఉంటారు, అండ్ చాలా హెల్పింగ్ నేచర్. క్యారెక్టర్ ఇస్ గుడ్, క్యారెక్టర్ వైజ్ గా, నేచర్ వైజ్ గా చాలా మంచి. అవునా? సరే, మీ ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఒప్పుకోలే అని చెప్పారు పెళ్లి చేసుకుంటామంటే. సో ఎందుకోసం, రీజన్ ఏదనుకోవచ్చు? అంటే యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సో వీళ్ళు కొంచెం ఏమీ లేదనమాట. అంటే ఆయనకి తగ్గట్టు ఆయన స్ట్రగుల్ చేసుకొని పైకి ఎదిగాడే తప్పితే నో బ్యాక్ సపోర్ట్ ఏం లేదు, మమ్మీ డాడీ సపోర్ట్ కానీ. సో ఓన్గా హీ గ్రోన్ అప్ ఇన్ హిస్ ఓల్డ్ ఫీల్డ్ అట్లా. సో అట్లా డాడీ, ఇక ఏ పేరెంట్స్ కైనా ఉంటది కదా, మంచి ఇంట్లో ఇవ్వాలి, మంచిగా ఇన్కమ్ వచ్చే ఇంట్లో ఇవ్వాలి అని. సో వాళ్ళ పర్సెప్షన్స్ కూడా మనం ఆలోచించాలి. బట్ వాళ్ళు అప్పుడు వినలేదు, ఇంకా ఎంత అంటే చెప్పినా బట్ వినలేదు, వర్కౌట్ అవ్వలేదు ఇంకా అది. ఓకే. సో కొంతసేపు నువ్వు ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళిపో అనమాట. నీకు పెళ్ళి అయ్యే సిచ్యువేషన్లో, ఆ టైంలో నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి కూడా పెళ్ళి చేసుకున్నారు. సో ఆ టైంలో నీకు మీ ఇంట్లో వాళ్ళు గుర్తున్నారు కదా? వచ్చినారు, డాడీ ఫస్ట్ వచ్చిండ్రు. తర్వాత ఇంకా నాకు అంటే అక్కడ ఏమీ నాకు కనిపించలేదు వే. అంటే ఆ ఏజ్ అలాంటిది, మనము అట్లీస్ట్ మేబీ వినేవాళ్ళేమో వాళ్ళు, బట్ స్టిల్ నేను ఒక 2 నిమిషాలు కూర్చొని ఆలోచించి ఒక తర్వాత ఒక 2-3 years తర్వాత చేసుకుంటే బాగుండేది అని అనిపించింది. దాని తర్వాత ఇంకా వాట్ ఈస్ రిటర్న్ ఆన్ ఫెయిత్, అది మనం జరిగిపోయింది అంతే. అప్పటి నుంచి ఇంకా ఫెయిత్ నే నమ్ముతా. ఇంకా నేను ఎప్పుడు ఏ గోల్స్ పెట్టుకోను, అప్పటి నుంచి వాట్ ఎవర్ గోస్ ఆన్ ఫ్లో, లెట్ గో అని వదిలేస్తా అంతే. సో దాని తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి చెప్పారా? దాని తర్వాత అదే పెళ్ళి అయిపోయినాక ఆబ్వియస్లీ వాళ్ళు వచ్చేసినారు. అప్పుడు మళ్ళీ పెళ్లి చేసినారు. ఇంకా ఒప్పుకున్నారా అప్పుడు? అంటే మా ఫ్యామిలీ మొత్తం ఒప్పుకోలేదు, మమ్మీ డాడీ ఒప్పుకున్నారు అంతే. సో మీ నాన్న ఏమన్నారు మీతో? ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఆడపిల్ల అంటే తండ్రికి. అవును, అంటే నేనైనా నీ చీట్ చేసినా అని చెప్పచ్చు, బట్ యాజ్ ఏమంటారు కిడ్, అంటే వాళ్ళు మన తరఫు నుంచి ఆలోచించలేరు ఆ టైంలో. మనం ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తాం కాబట్టి ఇది రియలిస్టిక్ గా ఇదే కరెక్ట్ అని వెళ్ళిపోతాం. అప్పుడు డాడీ వాళ్ళు ఏం చెప్పినా లేదు మీరు ఫాల్స్, ఇదే కరెక్ట్, ఆ ఫ్లోలో ఉంటది మన మైండ్. సో ఇప్పుడు నేను యూత్ కి ఏం చెప్తానంటే, ఫస్ట్ థింగ్ పేరెంట్స్ ని మైండ్ లో పెట్టుకోండి, ట్రూ లవ్ చేయండి. ఇప్పుడు లవ్ అంటే కామన్ అయిపోయింది, ఎవ్రీబడి ఆర్ డూయింగ్ లైక్ 2-3 మెయింటైన్ చేస్తున్నారు. అసలు చెత్త అయిపోయింది సొసైటీ. నాకు అసలు ఏంటి అంటే ఒకప్పుడు చాలా డిఫరెంట్ ఉండే. మేము మా టైంలో లైక్ ఓన్లీ ఓకే ట్రూ లవ్ అంటే ఇదా అంటుండే, బట్ ఇప్పుడు ఈ జనరేషన్ అసలు అట్లా లేదు. సో అదే థింక్ చేయండి, ఏది చేసినా అట్లీస్ట్ ఒక 2 minutes కూర్చొని కరెక్ట్ చేస్తున్నామా అని ఆలోచించి స్టెప్ వేయాలి అంతే. అంటే నాకు ఇప్పుడు కూడా ఒక ఫీల్ ఉంటుంది, మమ్మీ వాళ్ళందరూ సపోర్ట్ ఉండి చేసుకుంటే అంటే నా ఫ్యామిలీ పెద్దగా ఉండేది కదా అనేసి, బట్ స్టిల్ నేను హ్యాపీ. అంటే దాని తర్వాత కూడా ఒక పెళ్లి అంటే నూరేళ్ళ పంట అని చెప్తారు. ఎందుకంటే పెళ్లి చాలా డ్రీమ్, ఒకటేసారి జరుగుతుంది, మళ్ళీ పెళ్లి జరగదు. సో ఎన్నో ఆశలు పెట్టుకుంటారు కన్నా తల్లి మన పైన. సో దాని తర్వాత కూడా ఆఫ్టర్ ఎంత ఒప్పించి పెళ్లి చేసినా కూడా కొంచెం రిగ్రెట్ ఉంది నాకు ఇప్పటికీ. రిగ్రెట్, నేను ఆ మిస్టేక్ చేసిన అంటే డాడీ వాళ్ళు ఒప్పుకుంటున్నేమో ఒక 2-3 years ఆగినుంటే అని అనిపించింది, బట్ ఆ ఏజ్ లో లైక్ ఐ వాజ్ ఇన్ హరీ అనమాట. అట్లా ఆ మైండ్ సెట్ అట్లా ఉండే. అంటే ఇప్పుడు ప్రజెంట్ మీరు జనరేషన్ లో ఉన్నారు కాబట్టి సో చూస్తూ ఉంటారు, డే టు డే లైఫ్ లో ప్రతి ఒక్కరిని చూస్తూ ఉంటారు. సో ఏమనిపిస్తుంది మీకు ఇలా చూస్తుంటే? ఎందుకంటే గతంలో కూడా మీరు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్. సో వాళ్ళని చూస్తుంటే లైక్
అంటే ఇప్పుడు చేసుకున్నాము లైక్ లవ్ మ్యారేజ్ ఇస్ నాట్ ఎ క్రైమ్, ఫస్ట్ థింగ్ ఐ వుడ్ లైక్ టు సేస్. దాని తర్వాత ఏంటంటే చేసుకున్నప్పుడు లైక్ లైఫ్ లాంగ్ ఉండాలి, మధ్యలో విడిపోకుండా అట్లా లైఫ్ లాంగ్ ఉంటే బాగుంటుంది అంతే. ఈ జనరేషన్లో కేసెస్ చూస్తే మాత్రం మధ్యలోనే విడిపోతున్నారు, బ్రేకప్స్ అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. బట్ స్టిల్ ఓకే సరే, లవ్ మ్యారేజ్ బెస్టా అరేంజ్ మ్యారేజ్ బెస్టా అంటే ఏం చెప్తున్నారు? లవ్ కమ్ అరేంజ్ ఇస్ అనుకున్నా ఈ డైలాగ్ వస్తుంది. ఎందుకంటే లవ్ కమ్ అరేంజ్ అంటే ఫ్యామిలీ అంతా ఉంటారు కదా, ఓన్లీ లవ్ అంటే మా సైడ్ ఫ్యామిలీ ఉండదు కదా. అంటే లవ్ చేసినప్పుడు అంటే కష్టం కదా లవ్ అండ్ అరేంజ్ అంటే. ఇప్పుడు మనం లవ్ చేసినా కూడా ఇంట్లో వాళ్ళతో చెప్తే 2 దెబ్బలు కొట్టి కింద కూర్చోబెట్టి అవసరం అరణ్యకి అవన్నీ అని చెప్పి అంటారు. సో మెయిన్గా అంటే నాకు అనిపించింది ఏంటంటే, ఇప్పుడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అంటే సో ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో చెప్తే సో అట్లా కాదు ఇట్లా అని చెప్తే అయిపోతుంది దానికి. సో ఇంట్లో కూర్చోబెట్టి హౌస్ అరెస్ట్ చేసి అవి చేసి ఇవి చేసే వారికి వాళ్ళకి థాట్ ఉంటుంది. పేరెంట్స్ ఉండాలి అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ కి ఎట్లా అంటే అంటే మా అప్పటి నుంచే ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఫుల్ ఆన్ స్టడీస్, ప్రెషరైజ్ అంటే స్టడీసే ఉంటుండే అప్పట్లో. ఇంక ఇప్పుడు కూడా అదే, బట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ టాకింగ్ అబౌట్. ఇంకా వాళ్ళు ఎట్లా అంటే నాకు ఇట్స్ ఒక కెరియర్ పాత్లో ఆబ్వియస్లీ అందరికి పేరెంట్స్కి ఉంటుంది, బట్ వాళ్ళ ఇంటెన్షన్స్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్లీగా కూర్చొని మాట్లాడితే ఏదైనా షేర్ చేసుకుంటాం కదా మనం. ఇప్పుడు ఇంట్లోకి వస్తే ఆ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ మనకు అనిపిస్తేనే కదా మనం ఏదైనా షేర్ చేసుకుంటాము అట్లా. సో అట్లా తర్వాత అమ్మను కూడా మిస్ అయ్యారా? చాలా అంటే ఒకప్పుడు మమ్మీతో అంత ర్యాపో ఉండేది కాదు పెళ్ళి కాకముందు. లైక్ నార్మల్గా నేను డాడీ గర్ల్ అనమాట నేను. సో కానీ పెళ్ళైనాక మామ్స్ అంటే వాట్ ఈస్ మదర్ అని తెలిసింది. నేను మదర్ అయ్యాక ఓహో వాట్ ఈస్ మదర్, ఇంత స్ట్రగుల్ ఉంటుందా అని తెలిసింది నాకు. అర్థమైంది. తర్వాత మమ్మీ దగ్గర మాట్లాడడం జరిగిందా? మమ్మీ కాల్ చేసింది, మాట్లాడింది. ఫస్ట్ మమ్మీ కాల్ చేసింది. అమ్మాయి కాబట్టి వాళ్ళకు ఉంటుంది కొడుకుల మీద కూతుర్ల మీద ప్రేమ. మమ్మీ కాల్ చేసి మాట్లాడింది ఇంకా. ఓకే సో ప్రజెంట్ అయితే మంచిగా సెటిల్, మంచిగా ప్రస్తుతానికి హ్యాపీ చెప్పచ్చు. సో మీరేం జాబ్ చేస్తూ ఉంటారు? నేను ట్రైనీగా వర్క్ చేశాను సైటెల్లో. ఓకే సాఫ్ట్వేర్. సో ప్రస్తుతానికి అయితే 1 month అయింది రిజైన్ చేసి. కొంచెం నైట్ షిఫ్ట్ ఉండే, సో కొంచెం డిస్టర్బ్ అయింది హెల్త్. ఓకే సో సాఫ్ట్వేర్ మమ్మీ అన్నమాట మీరు అనుకోవచ్చు. పిల్లలు ఎంతమంది మీకు? 2, పాప బాబు. ఓ సూపర్, పాప బాబు. సో అంటే వాళ్ళు పుట్టిన తర్వాత మీకు వాట్ ఈస్ మదర్ వాల్యూ తెలిసింది వాళ్ళు పుట్టినాక. అంటే మదర్ లేనిది అసలు ఏం లేదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను నైట్ షిఫ్ట్కి వెళ్ళాను, అప్పుడు పాపం వాళ్ళని వదిలేసి వెళ్ళేదాన్ని. ఇంకా ఆ ప్రపంచమే వేరు కదా. ఐటీ లైఫ్ ఇస్ టోటలీ డిఫరెంట్ కమింగ్ టు మామ్స్ లైఫ్. నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి పాపం వాళ్ళ ఎఫెక్షన్ ని మిస్ అయ్యేదాన్ని. అయ్యో నేను వీళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నా అన్నట్టు ఆ ఫీల్ ఉండేది. సో కొంచెం సేపు బ్రేక్ తీసుకుందాం అనేసి ఇంకా బ్రేక్ లో ఉన్నా ప్రస్తుతానికి. పిల్లలతో కలిసి ఉంటున్నారు. పిల్లలు ఎప్పుడైనా మీరు వెళ్తేప్పుడు వద్దు మమ్మీ అన్న సిచ్యువేషన్? ఇప్పుడు కూడా ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా నేను ఆఫీస్కి వెళ్తున్నాను, మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నావా అని అన్నారు. ఇద్దరు అంతే. సో బాగా ఫీల్ అంటే మిస్ అవుతారు నన్ను, ఎందుకంటే ఎక్కువ నేనే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా మోస్ట్ ఆఫ్ ద టైం. సో ఎందుకంటే పిల్లలకి ఇవ్వాలి ఇప్పుడే మనకి అవును. సో తర్వాత వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ. అంటే ఈ మెమరీస్ మళ్ళీ మనం క్రియేట్ చేయడం 100% అది. సో మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన బిజినెస్ కమిషన్ ఏజెంట్. ఓకే. ఆయన యాక్చువల్లీ MBA గ్రాడ్యుయేషన్ ఆయన. సో ఆయనకి సాఫ్ట్వేర్ ఈ జాబ్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఓన్గా ఏదైనా హెల్ బి డూయింగ్ విత్ హిస్ ఓన్. ఓకే. ఓన్గా. సో ఫ్యామిలీ సపోర్ట్ మంచిగా ఉన్నారు. సో తర్వాత యాక్సెప్ట్ చేశారా వెంటనే ఇట్లా? వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేశారు. వాళ్ళ ఫ్యామిలీ యాక్సెప్టెడ్. సో అంటే ఇప్పుడు మనం అంత లవ్ మ్యారేజ్ చేసుకున్నా కూడా అక్కడ సిచ్యువేషన్ వల్ల కొంతమంది రారు మన దగ్గరికి. కానీ వాళ్ళ మమ్మీ తీసుకున్నారా? బాగా రిసీవ్ చేసుకున్నారు యాక్చువల్లీ. బాగా చూసుకుంటారు కూడా, మంచిగా చూసుకుంటారు. ఈ రీల్స్ చేసేటప్పుడు కానీ ఇన్స్టాగ్రామ్ లో అవి చేసేటప్పుడు ముందు వాళ్ళ మమ్మీ అంటే తెలీదు మా అత్తయ్యకి నేను రీల్స్ చేస్తా ఇట్లా అనేసి. బట్ ఇప్పుడు ఫేమస్ అయిన కొద్దీ ఇంకా తన ముందే ఆబ్వియస్లీ కనిపిస్తుంది, ఇంట్లో ఉంటాను కాబట్టి చేస్తుంటే కనిపిస్తుంది. ఇంకా ఏం అబ్జెక్షన్ చేయదు ఎప్పుడు కూడా, అంటే సపోర్ట్ చేస్తుంది. ఏది చేసినా వెళ్ళమ్మా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను పిల్లల్ని అనేసి సపోర్ట్ చేస్తుంది. సో మీ అత్తమ్మ? మా అత్తయ్య. సో మీ అత్తయ్య గురించి ఒక 1 word చెప్పాలంటే ఏం చెప్తారు? వెల్ మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది అండ్ సపోర్ట్ ఇస్తుంది, చాలా సపోర్టివ్. ఓకే.
అంటే ఇప్పుడు మన ఫ్యామిలీ కాకుండా ఇంకో ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే సంథింగ్ సమ్మన్ హెల్ప్స్ మనతో ఉంటారు. అంటే ఏ సిచ్యువేషన్ అయినా వాళ్ళు మన తోడు ఉంటారు, మన వెంట ఉంటారు. సో ఉన్నా లేకపోయినా, సో నెగిటివ్ ఏది మన పైన స్ప్రెడ్ అయినా కూడా ప్రతి ఒక్క లైఫ్లో ఒకరు ఉంటారు. సో అలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఎవరు ఉన్నారా? మా హస్బెండ్ యాక్చువల్లీ. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటూ ఆర్ఎల్స్ క్లోజ్ ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. ఎవ్రీథింగ్ ఏదైనా నేను ఆయనతోనే షేర్ చేసుకుంటా. ఫస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ అన్ని ఆయనే. ఇంకా బ్రదర్ తప్పితే ఎవ్రీథింగ్. ఇంకా బ్రదర్ తప్పితే అన్ని మొత్తం. ఎప్పుడైనా గొడవ పడ్డ రోజులు ఉన్నాయా? అంటే చిన్న చిన్న వాటికి మరీ పెద్ద ఇష్యూస్ ఏం కాలేవు ఇప్పటి వరకు. అంటే కావద్దు కూడా. చిన్న చిన్న వాటికి అయితే అప్పుడప్పుడు నేనే అప్సెట్ ఉంటాను, కానీ ఆయన వరకు కూల్, చాలా కూల్. ఓకే. సో ఇప్పుడు మీ హస్బెండ్ మీతోనే ఉంటాడు కాబట్టి, సో తను నచ్చని క్వాలిటీ చెప్పాలంటే ఏమంటారు? ఎందుకంటే మన వీడియో చూస్తాడు ఎట్లయిన తర్వాత. సో పక్కన చెప్పలేని సిచ్యువేషన్ కూడా కొన్ని మనం కెమెరా కూడా రియలైజ్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉంటాయి. సో అలా. సో ఏంటంటే చాలా సైలెంట్గా ఉంటాడు. నేను చాలా టాకిటివ్ యాక్చువల్లీ. సో వింటాడు కానీ విననట్టు యాక్ట్ చేస్తాడు. అది ఒకటి నచ్చదు అంతే. వింటాడు కానీ విననట్టు యాక్ట్ చేస్తాడు. అంటే ఫోన్ లో మోహం పెట్టేస్తాడు. నేను పక్కనే ఉన్నా అటెన్షన్ ఇవ్వడు అంతే. అది ఒక్కటి నచ్చదు. ఓకే. సో ఇంకా మీ పిల్లలతో బెస్ట్ మూమెంట్ ఏదంటారు? రోజు బెస్ట్ మూమెంట్సే, ప్రతిరోజు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక విధంగా, అంటే అదొక ఏమంటారు వాళ్ళకి ఫౌండేషన్. ఇప్పుడు ఏదో ఒక విధంగా స్కూల్ నుంచి రాగానే సమ్ కైండ్ ఆఫ్ స్టోరీస్ రోజు, అది మెమరీస్ అనమాట ఇంకా మాకు. ఓకే. సో అంటే ఇంకోటి మనం ఇన్స్టా కానీ రీల్స్ లా కానీ రీల్స్ చేసేటప్పుడు మనం అన్ని ఆలోచించి రీల్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి లైఫ్ టైం ఒక అచీవ్మెంట్, లైఫ్ టైం ఒక మెమరీస్ లాగా అవి ఎప్పటికీ అలానే ఉంటాయి. సో ఇప్పుడు ఈ జనరేషన్ ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్టయితే మొత్తం ఆ వీడియోస్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో అలాంటి వీడియోస్ పెడితే కూడా ఫ్యూచర్లో మనకి కొడుకులు కానీ వాళ్ళకు కొంచెం ఎఫెక్ట్, అరే ఏంద్రా మీ మమ్మీ అలా చేస్తుంది ఇలా చేస్తుందని. సో అలాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా రీల్స్ చేసే ముందు కానీ మీకు? అంటే నేనేమి లైక్ నాట్ వల్గర్ గా ఏం చేయట్లేదు కాబట్టి నా టాలెంట్ ఏదో నేను ప్రూవ్ చేసుకుంటున్నాను కదా. ఈవెన్ మా పాప ఏదైనా బ్యాక్గ్రౌండ్ మంచిగా కనిపిస్తే మమ్మీ ఎల్లు రీల్ చేయి, అది షూట్ అని అంటది. నేను షూట్ చేస్తా అంటది అట్లా. ఓకే. సో అన్ని ఆలోచించే, అంటే అన్నిట్లో ఉండాలి గర్ల్ అంటే. నాట్ ఓన్లీ ఇన్ కిచెన్, ఎవ్రీవేర్, అన్ని ఫీల్డ్స్ లో మనం ఫాస్ట్ గా, అంటే ఆల్రెడీ ఉన్నాము బట్ ఇంకా అప్డేట్ గా. అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఇంకా మన టాలెంట్స్ ని చూపించుకోవచ్చు కదా. దట్స్ ఒక పాజిటివ్ వేలో దాంట్లో మనం టాలెంట్ గా చూపించుకోవచ్చు. సోషల్ మీడియా గురించి చెప్పాలంటే ఏం చెప్తాను? అంటే పాజిటివ్ పనికి వస్తుంది అంటే నెగిటివ్ పనికి వస్తుంది అంటే బోత్ ద వేస్ కదా. వీ కెన్ యూజ్ ఇట్ హాస్ బోత్ ద వేస్. మనం పాజిటివ్ గా యూజ్ చేసుకుంటే అది పాజిటివ్ అయిపోతుంది, నెగిటివ్ యూజ్ చేసుకుంటే నెగిటివ్ అంటారు అంతే. సో మీకు ఇష్టమైన హీరో? సూర్య గురించి ఒక పాట పాడొచ్చు. పాట అంటే కష్టం. ఓకే. డైలాగ్ అన్న చెప్పొచ్చు కదా సూర్యది? రేర్ గా చూస్తా బట్ ఆయన యాక్టింగ్ స్కిల్స్ నచ్చుతాయి. ఎందుకు సూర్యనే ఎందుకు? నాకు మా హస్బెండ్ కనిపిస్తాడు సూర్య సేమ్ కొంచెం అట్లా ఉంటాడు అన్నమాట. ఇక తెలుగులో చెప్పండి. ఏంటి తెలుగు హీరోస్లలో? తెలుగు హీరోస్లలో విజయ్ దేవరకొండ. ఎందుకు విజయ్ దేవరకొండ? ఏమో మొన్న రీసెంట్ గా ఏమో హిట్ అయింది, అప్పటి నుంచి ఇంకా ఆయన ఫిల్మ్ వస్తే ఓకే ఫైన్. యాటిట్యూడ్ అంటారా? యాటిట్యూడ్ బాగుంటుంది విజయ్ దేవరకొండ. ఓకే. హీరోయిన్స్ విషయానికి వస్తే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అమ్మాయిలు కాబట్టి హీరోలను చూస్తారు, హీరోయిన్ చూస్తారంట. అట్లేం లేదు, ఎవరి టాలెంట్ వాళ్ళదు బట్ బాగుంటే అందరు బాగా యాక్టింగ్ చేస్తారు. సో అంటే మీ స్లాంగ్ అంటే నాకు తెలంగాణ అమ్మాయిలా అనిపిస్తున్నారు. నేను పక్కా ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీయా? చిన్నప్పటి నుంచి మొత్తం చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీ. ఒక ప్రాపర్ మొత్తం ఓల్డ్ సిటీ. ప్రాపర్ మొత్తం కార్వాన్ అమ్మో. సో మొత్తం అక్కడనే పెరిగారు చిన్నప్పటి నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా. ఎట్లా ఉంది మీరు ఒకప్పుడు చూసిన ఓల్డ్ సిటీ ఇప్పుడున్న ఓల్డ్ సిటీ? మారదు అది అంతే, అసలు మార్పు ఉండదు. అదే జనాలు అట్లానే ఉంటది. ఇంకా ఫుల్ ఆఫ్ క్రౌడ్ ఉంటది కదా. ఫుల్ క్రౌడ్, ఎప్పుడు క్రౌడ్ ఉంటది. సో ఒకటి ఓల్డ్ సిటీ అమ్మాయిలను గెలకాలంటే భయపడతారు, అంటే రఫ్ అండ్ టఫ్ ఉంటారు కదా అట్లా. సో మీ చదువుకునే టైంలో కానీ, సో మీరు అప్పుడు ఆ ఉన్న టైం సో మళ్ళీ తిరిగి రాదు అలాంటి రోజులు. సో ఆ రోజులకు వెళ్తే నీకు గుర్తొచ్చే రోజులు కానీ గుర్తొచ్చే మెమరీస్ కానీ ఏమైనా ఉన్నాయా? ఇంట్లో అంటే నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా బయటికి వెళ్ళి అట్లా ఏమి ఇంట్రెస్ట్ ఉండకపోయేది. స్కూల్ ఇల్లు. సో ఇప్పుడు అది మిస్ అవుతా చాలా. ఇంట్లో పేరెంట్స్ తో ఆ ర్యాప్, ఆ కమ్యూనికేషన్ అవన్నీ మిస్ అవుతా. అన్ని మిస్ అవుతారు. స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారా? లేరు. స్కూల్లో కూడా, కాలేజ్లో కూడా?
సింగిల్ ఒక్కదాని మీద తిరుగుతున్న ఒక్కదాని ఉంటుండే. అంటే ఉంటుండే గ్రూప్ ఆఫ్ మెంబర్స్ లో, అందులో నేను అంతే. మీరు కూడా చాలా సైలెంట్ ఉంటున్నారు. సైలెంట్, చాలా సైలెంట్ గా ఉంటుండే. అసలు నేను ఇంత ఇంట్రోవర్ట్ అవ్వడానికి కారణం నాకు తెలియదు. నేను ముందు చాలా సైలెంట్ గా అట్లా ఏం లేదు. ఫ్యామిలీ కూడా నార్మల్ సైలెంటే. బట్ తర్వాత నేను ఇట్లా చాలా మాట్లాడడం స్టార్ట్ చేసిన. వెన్ ఐ గో అంటే స్టార్టెడ్ ఆఫీస్ కదా, ఆఫీస్ కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాట్లాడడం, ఇంటర్వ్యూస్ ఇచ్చి ఓకే మనం సైలెంట్ గా ఉంటే నడవదు అనేసి ఐ స్టార్టెడ్ టాకింగ్. ఓకే. సో అంటే మీరు మాట్లాడుతుంటే నాకు 2 స్లాంగ్లు వస్తున్నాయి. ఒకటేమో తెలంగాణ స్లాంగ్ వస్తుంది, ఒకటేమో ప్యూర్ ఇంగ్లీష్. సో మిక్స్డ్ వర్డ్స్ వస్తున్నాయి. అదే వస్తుంది, ఎందుకంటే ఆఫీస్ లో ఆబ్వియస్లీ మనం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటాం. దాంట్లో అక్కడ మనం ప్యూర్ కమ్యూనికేషన్ మాట్లాడాలి, అప్పుడే మనకు జాబ్ ఉంటది. సో లేకపోతే జాబ్ పోతుంది. ఎట్లుంది సాఫ్ట్వేర్ లైఫ్? బాగాలేదండి. ఎందుకోసం అనుకోవచ్చు. అది ఒక ప్రెషర్ మన మీద. అంటే చిల్ లైఫ్ కూడా ఉంటది, ప్యాకేజ్ గురించి ట్రై చేస్తే అది ఒక ప్రెషరే అనిపిస్తుంది. ఓకే. అంటే సాఫ్ట్వేర్ అమ్మాయిలు చాలా సాఫ్ట్ గా ఉంటారు, చాలా నీట్ గా ఏం లేదు, అట్లా ఏమి ఉండరు. కొంతమంది ఉండరు, బట్ కొంతమంది పిచ్చి పాడేస్తారంట. సో ఎప్పుడైనా అంటే మీరు చదువుకున్న టైంలో కానీ లేకుంటే ఇంకా కాలేజ్ టైమ్స్లో కానీ ఎవరైనా మీకు ప్రపోజ్ చేశారా? చేశారు. ఎందుకు ప్రపోజల్ వచ్చింది? ఒక 3-4 అంతే. అవన్నీ అప్పుడు తెలియదు, అంత కాన్సన్ట్రేషన్ లేకుండే. సో లాస్ట్కి అసలు ఆల్ ఆఫ్ సడన్ అంతే అంటావు. సో ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు? లేదు. సో మరి మీ హస్బెండ్, ఇప్పుడు ఎట్లా మీ హస్బెండ్ ఉన్నాడు, ఎందుకు అతను ఎందుకు యాక్సెప్ట్ చేశారు? అందులో ఉన్న క్వాలిటీస్ ఏం నచ్చి యాక్సెప్ట్ చేశారు? అదే గుడ్, క్యారెక్టర్ వైజ్ గుడ్. అంటే ప్రపోజ్ చేసిన అందుకు క్యారెక్టర్ అట్లేం లేదు, కానీ ఏమో చూడగానే ఓకే ఫైన్. అయినా ప్రపోజ్ చేసిన వెంటనే ఏమో యాక్సెప్ట్ చేయలేదు. అది కామనే కదా, అది కామనే అది. సో అందరూ ప్రపోజ్ చేసిన తర్వాత కూడా వెంటనే తిప్పించుకుంటారు. ఇక ఉంటది ప్రేమ ఇష్టాలు ఉంటాయి, కానీ ఏం తిప్పించుకోలేదు. ఒక 2-3 months ఆగి చెప్పేసా. సో ఆయన రియాక్షన్ ఏంటి అప్పుడు? ఏం లేదు రియాక్షన్, ఇంకా ఆయన ఏం రియాక్షన్స్ అట్లా ఏం ఇయ్యడు, ఏం సర్ప్రైజెస్ అవన్నీ ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, నార్మల్ ఫ్లోలో వెళ్ళిపోవాలి ఏదైనా, అంతే ఉంటది ఆయనకి. ఓకే. సో మీ హస్బెండ్ మీకు ఇచ్చిన గిఫ్ట్, సో మెమరబుల్ గిఫ్ట్ అంటే ఏమైనా ఉందా? ఇప్పటి వరకు ఏమి ఇవ్వలేదు, కానీ మంచి లైఫ్ అయితే ఇస్తున్నాడు. దట్స్ అ గిఫ్ట్. సో బయటికి వెళ్ళింది మీరు? వెళ్తాం, తీసుకెళ్తాడు. హైదరాబాద్ మొత్తం తిరిగేసే ఉంటారు. సో మీ డ్రీమ్ ప్లేస్ ఏంది? డ్రీమ్ ప్లేస్ ఒకప్పుడు మాల్డీవ్స్ ఉండే, దాని తర్వాత ఇప్పుడు లక్షద్వీప్ ఉంది. లక్షద్వీప్ సో తీసుకెళ్తా అని అన్నాడు. ఫస్ట్ అయోధ్యకు పంపిస్తా అన్నాడు, ఆయన వెళ్ళేసి వచ్చిందని పంపిస్తా అన్నాడు. ఇంకేం ప్లాన్ వేస్తలేడు అంతే. ఓకే. ఇంకోటి మీరు సాంగ్స్ కూడా బాగా ఆడతారని చెప్పినా నేను. పాడతాను అప్పుడప్పుడు, హాబీ. హాబీయా? సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక పాట. వాయిస్ రాదు అయితే నాకు తెలుసు మీరు పాడతారు, మంచి పాడతారంట. ఏదైనా సాంగ్ చెప్పండి, అప్పుడు ట్రై చేస్తా. సో మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఏదైనా, ఏది పాడినా పర్లేదు. ఓకే. ప్రాణం మల్లాడిపోదా అమ్మాడి, జంట కట్టేసుకుంటే అమ్మాడి, ఇంకా కల్లోలే ఉన్నావమ్మాడి, ఈ మాటే రోజు అయిపోయింది పోదు. ఓకే, అయిపోయింది ఆడికి. సో అంటే మధ్యలో ఆపేస్తున్నారు, కానీ నిజంగా చాలా నీట్గా చాలా మంచిగా అనిపిస్తుంది పాట పాడుతుంటే. థ్యాంక్ యూ. సో మళ్ళీ నాకు తెలిసి వ్యూవర్స్ కూడా మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీరు పాట పాడితే. అప్పుడప్పుడు స్టోరీస్లో పెడతా సాంగ్స్ పాడి. సో అందుకే అడిగినా నేను మీకు ఇష్టమా అని చెప్పి. ఇష్టం, మ్యూజిక్ అంటే ఇష్టం. ఓకే. సో ఓల్డ్ సిటీ అమ్మాయిలు ఎట్లుంటారు చెప్పండి ఒకసారి. మీరు ఓల్డ్ సిటీ కాబట్టి, చిన్నప్పటి నుంచి ఓల్డ్ సిటీ పుట్టి పెరిగి కాబట్టి, సో ఓల్డ్ సిటీ అమ్మాయిల గురించి చెప్పాలంటే ఏం చెప్తాం? వెల్ మెచ్యూర్డ్ వాళ్ళు, అంటే ఏది అంటే తీసుకోరు, అంటే ఏదన్నా మాట్లాడేసేస్తాడు, సాఫ్ట్గా ఉండరు, చాలా ఇచ్చి పాడేస్తారు అంతే అంతే అంటారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో మనం ఉన్నాం కాబట్టి, సో మనం బయటికి వెళ్తున్న టైంలో కానీ చాలానే చూస్తాం, మన అమ్మాయి మీద అత్యాచారాలు కానీ, లేకపోతే ఇంకా చాలానే చూస్తాం, మిస్బిహేవ్ కానీ, చాలా కేసులు అవి మనం చాలా చూస్తున్నాం. అలా మీ లైఫ్లో మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరైనా రోడ్ పైన వెళ్తేప్పుడు అలాంటి సిచ్యువేషన్స్? ఇప్పటికీ ఎప్పుడు అట్లా. నేను అందరికంటే మొన్న రీసెంట్గా మేము ఆర్ఫనేజ్కి వెళ్ళాము, అక్కడ బాయ్స్ ఆర్ఫనేజ్ అనమాట. నేను ఎప్పుడు ఎవరికి అనిపించిన లైక్ అంటే పిల్లలకి ఆర్ఫనేజెస్కి వెళ్ళినా
వాళ్ళకి ఫస్ట్ చెప్తాను రెస్పెక్ట్ గర్ల్స్. ఎందుకంటే వాళ్ళు ఏంది మీరు ఎక్కడి నుంచి, అంతే కదా, రెస్పెక్ట్ చేస్తేనే వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకుంటారు. అవును. సో అది ఎప్పుడు ఏ ఆర్ఫనేజ్కి వెళ్ళినా చెప్తాను నేను అది. సో ఆర్ఫనేజెస్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటా. సో ఎందుకోసం అనుకోవచ్చు అంటే ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఏమి ఉండవు. వాళ్ళు ఏది ఇచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ ఒక్కరోజైనా అంటే స్పెషల్ డేస్లో వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. అట్లా ఆర్ఫనేజెస్ కానీ లేకపోతే ఫుడ్ డొనేట్ కానీ చేస్తూ ఉంటా ఉన్న దాంట్లో సంతోషంగా అంతే. ఓకే, పిల్లలు ఇంకా ఏమంటూ ఉంటారు మీతో ఎక్కువ? నేను వాళ్ళతో ఒక కిడ్ లాగా కలిసిపోతా పిల్లలతో. ఇంకా వాళ్ళు ఏం చేస్తే ఇంకా వాళ్ళని ఇంకా నేను అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ మోటివేట్ చేస్తూ ఉండడం, వాళ్ళకి మన హిందూ ధర్మం గురించి చెప్పడం, అది ఫస్ట్ చేస్తా. అవును, చూసాను రీల్స్లో కూడా ఆ శివాజీ పట్టుకుని కూడా దాని తర్వాత కూడా రాముని కోసం అని చెప్పి. ఏంటి ఆ పర్టికులర్ గా హిందూయిజం పర్టికులర్గా అంటే వెన్ కమ్స్ టు అవర్ కిడ్స్, వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ స్టడీస్ కానీ ఏదైనా కానీ మనమే ఇంట్లోనే వాళ్ళని మన హిందూయిజం గురించి, మన రిలీజియన్ గురించి, మన దేవుళ్ళ గురించి వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళప్పుడు ఓకే మోటివేట్ అవుతారు. ఎందుకంటే స్కూల్స్లో మనకి భగవద్గీత అవన్నీ చెప్పరు. ఇప్పుడు తెలుగు ఇస్ నార్మల్ లాంగ్వేజ్ అయింది స్కూల్స్లో కూడా. గుడిలో వెళ్తే అదేంటి భగవద్గీత అవన్నీ ఏం చెప్పరు. మనమే పేరెంట్సే వాళ్ళని ఇప్పటి నుంచి వాళ్ళకి చెప్తేనే వాళ్ళు ఓకే ఫైన్ ఎవరిని ఎట్లా రెస్పెక్ట్ చేయాలి అన్ని వాళ్ళకి అంటే ఇప్పుడు నాకు అట్లా అనిపించింది నేర్పియాలి. నాకు ముందు బిఫోర్ మ్యారేజ్ దేవుడిని అసలు మొక్కేదాన్ని కాదు. బిఫోర్ మ్యారేజ్ అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అంటే అంతే చాలా మంది దండాలు పెట్టేసుకుని. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ నాకు ఈ మధ్య నేను కొన్ని ఫిల్మ్స్ చూసాను, జమ్మూ ఫైల్స్, కేరళ ఫైల్స్, అవి చూసినాక నాకు చాలా మన హిందూయిజం అంటే ఒక అన్నీ మనము ఈజీగా తీసేసుకుంటాం, అందరినీ రానివ్వడం అట్లా కొంచెం నాకు నచ్చలేదు. సో అప్పటి నుంచి ఇంకా నేను అండ్ మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం. ఎట్లా అంటే కొంచెం దేవుళ్ళు అంటే ఆయనకి ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ అయింది. ముందు నుంచి ఉండేమో, బట్ ఈ మధ్య అయితే నేను ఆయన నుంచి ఇంట్రెస్ట్ చూస్తున్నా. అట్లా సో అట్లా నడుస్తుంది అంటారు. సో మోటివేట్ అయిపోయారు మీరు కూడా సినిమాస్ చూసి? చాలా మందికి తెలియదు కదా. అవును, చాలా మందికి ఆ ఫిల్మ్స్ కొన్ని చోట్ల కూడా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ ఫ్యూ మెంబర్స్ నోన్ ఇట్. సో ఇంకోటి మనకి చెప్పాను కదా, ఇప్పటిదాకా ఎదుగుతుంటే ఓవర్ లేని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అని చెప్పి. సో అలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తాం? అలాంటివి చెప్పాలంటే ఇంకా టైం ఇంకో ఎవరికి ఎప్పుడు ఏం టైం వస్తుందో తెలీదు. సో మా ఫ్యామిలీలోనే చాలా మంది ఉన్నారు, బట్ స్టిల్ మేము మూవ్ ఆన్. పట్టించుకోవద్దు, ఫస్ట్ థింగ్ ఏమున్నా పట్టించుకోవద్దు. మన కష్టం మనది, మన హార్డ్ వర్క్ మనది. ఎవ్వరు లేనప్పుడు ₹1 తెచ్చియ్యరు మనకి, అంతే కదా. సో మన హార్డ్ వర్క్ ఎవరు ఏమనుకున్నా అది వాళ్ళ ఇష్టం అని వదిలేసేయాలి, అంతే అంతే. సో వాట్ ఈస్ లైఫ్ అంటే ఏం చెప్తుంది? లైఫ్ అంటే ఒక గోల్డెన్ బుక్ మన చేతిలో అది. సో అది మనం మంచి యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అదే మన చేతిలో ఉంటుంది. ఇంకా ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ హ్యాండ్స్. మనం ఎలా యూజ్ చేసుకుంటే అలా. సో ఏ స్టెప్ తీసుకున్నా ఫస్ట్ ఆలోచించాలి, ఒక 2 నిమిషాలు పెట్టాలి అది కరెక్టా కాదా. ఈవెన్ దో అది కరెక్ట్ స్టెప్ అయినా ఒక 2 minutes ఆలోచించి తీసుకోవాలి అని నేను సజెషన్. సో మీరు ఎప్పుడైనా బాధపడ్డ రోజు ఉందా? ఎప్పుడో చెప్పారు కదా, సో అందుకోసం అడుగుతున్నా. బాధపడ్డ రోజు ఉంది. అంటే అదే నేను నా పెళ్లి గురించే బాధపడతా. అంటే చేసేవాళ్ళేమో మా హస్బెండ్తో చేసి, బట్ వాళ్ళకి చెప్పకుండా చేసుకున్నందుకు రిగ్రెట్ ఫీల్ అవుతా. ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది. సో ఇంకోటి, ఇలాంటి రోజు మళ్ళీ మన లైఫ్లో రావద్దు అన్న రోజు ఏదైనా ఉందా? ఏం లేదు. సో ఫైన్ అంటారు మొత్తం? ఫైన్ మొత్తం. ఓకే, డబ్బు గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? వాట్ ఈస్ మనీ అంటే? మనీ పైసా ఉంటేనే ఇప్పుడు ఈ జనరేషన్లో మనకి వాల్యూ. అప్పటి మనుషులు లేరు, ఈ జనరేషన్ ఈ మనుషులు ఎవ్రీథింగ్ ఈజ్ డిఫరెంట్, టోటలీ ఆర్ డిఫరెంట్. పైసా ఉంటేనే మనకి వాల్యూ ఇస్తారు. మనం మొహాలు కూడా చూడరు పైసా లేకపోతే.
సో అందుకే కష్టపడండి, సంపాదించండి, ఎంజాయ్ చేయండి. అదేంటి దాపెట్టుకొని ఉండొద్దు. ఎంత సేవింగ్స్ చేయాలో అంత సేవింగ్స్ చేసి ఎంజాయ్ చేయాలి అని చెప్తారు నేను. ఓకే, సో ఎంజాయ్ చేయమని చెప్తున్నారు. సో ఎందుకంటే మీ హస్బెండ్ ఉన్నాడు కదా, సో వస్తూ ఉంటాడా ఇంటికి? అంటే ఇంటికి వస్తూ ఉంటాడు కదా, సో వీకెండ్స్ లో అంటే అర్థమైపోయింది. వీకెండ్స్ అంటే అందరికి ఆయనకి వీకెండ్స్ అవన్నీ ఏమి ఉండవు. టు బి ఫ్రాంక్ చెప్తున్నా, మాకు వీకెండ్స్ అట్లా ఏముండవు. బట్ నేను ఎప్పుడు అడిగినా తీసుకెళ్తాడు. ఎప్పుడు ఏ వీక్ అంటే వీకెండ్స్ వీక్ ఆఫ్స్ ఏముండవు. ఏ వీక్ లో ఎక్కడికి వెళ్ళినా వెళ్ళమన్నా తీసుకెళ్తాడు. అంటే దావత్ల గురించి మాట్లాడుతున్నాను, పార్టీస్ గురించి మాట్లాడుతున్నాను. అంటే అబ్బాయిలం అంటే ఆఫ్ కోర్స్ తెలుసు, ఆయనకి ఏమి అసలు ఏం అట్లా వెళ్ళడు. ఆ ఫ్రెండ్స్ ఒకప్పుడు ఉండే, అంటే తాగుడు అవన్నీ ఏం కాదు కానీ ఒకప్పుడు ఫ్రెండ్ సర్కిల్ ఉండే. బట్ ఇప్పుడు టోటలీ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోయినాయి. సో ఏం లేదు, అన్ని బంద్ అంటాం. అంటే అప్పుడు కూడా ఏమి ఉండకపోయేది, ఇప్పుడు కూడా ఏం లేదు. నిజం చెప్పాలి ఇప్పుడు, నిజంగా ఏం లేదు. సో కెమెరా ఉందని చెప్పి లేదు, ఫ్రాంక్ గా ఏం లేదు. ఓకే, సో ఒకవేళ జస్ట్ ఇమాజినేషన్, సో మీ హస్బెండ్ తాగి వచ్చిన ఇంటికి, అప్పుడు సిచ్యువేషన్ నేనే సజెస్ట్ చేస్తా. అప్పుడప్పుడు స్ట్రెస్ గా ఉంటే వెళ్ళి తాగిరా, ఏం కాదు, నోబడీ విల్ ఆబ్జెక్టివ్ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే మీరే చెప్తారు తాగిరా చెప్తా. ఎందుకంటే ఆ స్ట్రెస్ ఫీలింగ్ తెలుసు. ఆ స్ట్రెస్ బస్టర్ కావాలంటే ఆబ్వియస్లీ ఒక పెగ్ పడితేనే అవుతుంది. సో బట్ హీ వాంట్ లిసన్. నిజంగా దేవత మాకు రావాలి వాళ్ళు తాగి వస్తున్నామంటే చీపిరి గడ పట్టుకునే. అది ఎప్పుడు రోజు తాగొద్దు, ఎప్పుడో ఒకసారి అయితే. నేను అదే చెప్తా, ఎప్పుడైనా ఒకసారి యూ కెన్ గో. సో అన్న కూడా పోవడం అనమాట. మిస్ చేసేసుకుంటున్నాను. నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాయి, రావాలి ఇలాంటి వాళ్ళు రావాలి నా లైఫ్ లో. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తారు, అంటే స్ట్రెస్ ఉంటుంది, అది స్ట్రెస్ రిలీఫ్. అవును, సో దాన్ని 10 రకాలుగా చూస్తుంటారు దాన్ని. సో అలా మంచి లైఫ్ కొనసాగుతుంది అంటారు. సో మొత్తానికి చాలా హ్యాపీ ఉన్నారు అంటే. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు? నెక్స్ట్ సో సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేస్తా అని చెప్పారు. సో నెక్స్ట్ ఏం తీసుకుంటున్నారు స్టెప్? నెక్స్ట్ నాకు యాక్చువల్లీ ఇంట్లో ఉంటున్నాను కాబట్టి ప్రస్తుతానికి ఈ ఫీల్డ్ లో కొంచెం వెళ్ళాలి, మూవ్ ఆన్ అవ్వాలి అని ఉంది. యాక్టింగ్ అంటే ఇష్టం, బట్ నేను రీల్స్ చేసినప్పటి నుంచి నాకు యాక్టింగ్ ఇష్టమైంది. పర్టికులర్ గా నేను ఏం యాక్టర్స్ ఆర్ సీరియల్స్ అవన్నీ ఏం చూడను ఎక్కువ. ఫిలిమ్స్ కూడా చాలా రేర్ అట్లా. ఓకే, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇండస్ట్రీ అంటే తెలుసు కదా మీకు? తెలుసు. యాక్చువల్లీ నాకు హారర్ మూవీలో ఆపర్చునిటీ వచ్చింది రీసెంట్ గా, తమిళ్. ఓకే, సో అక్కడ రామోజీ ఫిలిం సిటీలో ఆడిషన్స్ అని చెప్పారు. బట్ నాకు ఎందుకో నచ్చలేదు. ఇంకా మొత్తం ఫిలిం ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా వాళ్ళు, నాకు నచ్చలేదు. ఏమని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఇలా అన్నీ మీరు సాక్రిఫైస్ చేయాలి, ఎవ్రీథింగ్. అంటే ఫ్యామిలీ అంటే మీకు ఫ్యామిలీ ఉంది, సో వాళ్ళు ఒప్పుకుంటారా ఇలాంటి యాక్టింగ్ ఫీల్డ్కి అట్లా అనేసి వచ్చింది. బట్ నేను ఏంటంటే గర్ల్ పవర్ చూపించాలి అని ఒప్పుకుంటాను ఎప్పుడు. నాకు ఏ ఆపర్చునిటీ వచ్చినా, వెబ్ సిరీస్లో కూడా నాకు ఛాన్స్ వచ్చింది. సో అప్పుడు గర్ల్ పవర్ ఉంటే నేను చేస్తాను, ఉమెన్ పవర్ ఉంటే నేను తప్పకుండా డెఫినెట్లీ చేస్తాను అని చెప్పిన. సో యాక్టింగ్ అంటే ఇష్టం అంటారు. ఇష్టం, సో ఇచ్చి పడేస్తా అంటారు యాక్టింగ్ లో అంతే. సో ఇప్పుడు మన వీడియోనే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చూస్తే వాళ్ళకి చెప్పాలి అంటే ఏం చెప్తారు? సరే నా దగ్గర ఈ టాలెంట్ ఉంది, నాకు యాక్టింగ్ అంటే పిచ్చి అంటే ఏం చెప్తారా? నేను మీరు ఇప్పుడు మీరే ఉన్నారు, యాజ్ అ డైరెక్టర్ నేనే అనుకోండి, మిమ్మల్ని తీసుకోవాలి, మీరు ఏమేమి క్వాలిటీస్ ఉన్నాయంటే ఏం చెప్తారు? క్వాలిటీస్ అంటే ఎక్స్ప్రెషన్ వైజ్ గా యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ ఇన్ 6th standard, 6th or 7th, నాకు మా ప్రిన్సిపల్ సార్, అతను లేడు ఇప్పుడు, సో అతనే అన్నాడు, యువర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ గుడ్, లైక్ వెన్ యూ డాన్స్ కన్నా ఎక్స్ప్రెషన్స్ కి మీకు ఇచ్చేయచ్చు. సో ఎక్స్ప్రెషన్ వైజ్ గా ఐ కెన్ బీ అనిపిస్తుంది. అండ్ కొంచెం డాన్స్ వచ్చు. ఓకే, సో అట్లా కొనసాగుతుంది లైఫ్ అంటారు. సో ఇంకా వ్యూవర్స్ కానీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ కానీ సో మిమ్మల్ని అభిమానించే వ్యక్తులు కానీ చెప్పాలి అంటే ఏం చెప్తారు వాళ్ళకి? ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ అందరికి, ఎందుకంటే ఇక్కడి వరకు తెచ్చినందుకు ఇట్ రియలీ మీన్స్ అ లాట్. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక్కొక్క ఫాలోవర్ పెరుగుతున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఎవ్రీ డే విల్ చెక్ ఆ రీల్స్, అబ్బా ఇంతమంది థ్యాంక్ అట్లా. సో అట్లానే సపోర్ట్ చేస్తే ఇంకా కొంచెం గ్రో అవ్వాలి అని ఉంది. ఓకే, సో మొత్తానికి అయితే ఉన్న లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నాం, మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ.
సో అంతా ఫైన్ అంటారు. ఫైన్. సో చివరిగా మా వ్యూవర్స్కి ఏం చెప్తారు? వ్యూయర్స్కి సో ఏం చెప్తానంటే వర్క్ హార్డ్. ఏమున్నా లైఫ్ ఇది, ఏమున్నా ఫ్లోలో వెళ్ళిపోవాలి అండ్ లైట్ తీసుకోవాలి. ఏది హెడ్ మీద తీసుకొని ఇట్లా ఏం చేయొద్దు. అంతే. ఈ లైఫ్లో మనకి లైఫ్ ఇచ్చింది అంటే ఇట్స్ గ్రేట్ గిఫ్ట్ అనుకోవాలి. ఆ లైఫ్ని వేస్ట్ చేసుకోవద్దు. ఓకే. సో మీరు మాట్లాడుతుంటే ఉమెన్ పవర్, గర్ల్ పవర్ అని చెప్పి చెప్తున్నారు కదా. సో మహిళా లోకానికి ఏం చెప్తారు మీరు? మహిళా లోకానికి ఇప్పుడు ఉన్న యూత్, స్పెషలీ యూత్ గర్ల్స్కి నేనేం చెప్తానంటే జస్ట్ ఏమంటారు సెల్ఫ్ అంటే వాళ్ళలో ఉండలేరు. లైక్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు. నీకు అది ఉంది, నాకు అట్లా ఉంది. సో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ అయిపోతుంది. బాగుంది అట్లా ఈగోయిజం ఎక్కువ యాక్చువల్లీ గర్ల్స్కి. సో అది కొంచెం తగ్గించుకోవాలి. అండ్ అందరూ గర్ల్స్ అట్లా ఉన్నారు, అందరు యూత్ అలా ఉన్నారు అని కాదు. కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు తొందరగా. అరే అదే కరెక్ట్, ఆమె ఏం చేస్తే నేను అదే చేయాలి. సో ఒకసారి థింక్ చేసి అంటే వాళ్ళ కెరియర్ వైజ్ కూడా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే. సో థ్యాంక్ యూ ప్రతుష గారు. సో అడిగిన ఇంటర్వ్యూకి వచ్చినందుకు సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ వచ్చంగా పెరిగిపోవాలి. సో మీరు అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.